మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమయ్యా? అనవే? అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. రేపేం జరిగిద్దో, రేపు ఏం జరిగిద్ది ఏంది? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది. దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం, రేపు డబుల్ స్తోత్రం. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడు నీ భవిష్యత్తు కోసం. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడు. అది చేసినోడు ఇది చేయలేడా? నీ భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే 4 రోజులకి నీకు సపోర్ట్ చేయడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? మరెందుకు దిగులు పడుతున్నావు? మరెందుకు టెన్షన్ పడుతున్నావు? మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు? మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు? మరెందుకు భయపడతా ఉన్నావు? ఊరుకూరుకునే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పోనీ ఇంతసేపు దడపడి సమస్య నువ్వేమైనా డీల్ చేస్తావా? జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా? జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా? దేవుణ్ణి బట్టి శాసించగలవు. దేవుణ్ణి పట్టుకుంటే. దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో, ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదనుకో, అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు. ఏదన్నా నువ్వు పొందుదాం అనుకున్నా నీకు దక్కలేదని, అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫినిషింగ్ టచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవన్నీ చేయటల్లా. నువ్వు అడిగినవన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు, నీ మీద పగబట్టినట్టు. మనం అడిగినవన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు, పగబట్టినట్టు. ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వరకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే మన తెలివది. మనం అడిగే వాటిలో చాలా మనమే అగ్గిపుల్ల గీసుకునే ఉంటాయి. అది మన తెలివి. అందుకని ఆయన మన నాన్న కాబట్టి, తండ్రి కాబట్టి, ప్రేమ కలిగినోడు కాబట్టి, ప్రేమను బట్టి నువ్వు అడిగినవన్నీ చేయడు. నువ్వు అడిగిన కాలంలో చేయడు, నువ్వు అడిగిన ప్రకారం చేయడు.
నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగింది మంచిదైతే, నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు. లేదు, దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం అనుకుంటే నువ్వేదో అంజూరు పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు. మన తెలివంతా అంజూరు పాకులే. అంజూరు పాకులా అదేంది అనే ప్రశ్న వచ్చింది కదా. వచ్చింది. ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఆ వచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే, సిగ్గు కప్పుకోవటం అనేది తెలిసింది కానీ ఏం పెట్టి కప్పుకోవాలో తెలియలే. అంజూరు ఆకులు తీసుకొని వాటిని చుట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి? ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి అంటే, మానవుడికి జ్ఞానం వచ్చింది కానీ అది అల్పమైన జ్ఞానం. అర్థమైందా? ఏది బెస్ట్? దేవుడు వేసాడు చూడండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. అట్లాగా ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఓకేనా? ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ మీదకి రావాల్సిన మరణాన్ని పశువు మీదకి రప్పించాడు. దీనికి క్రీస్తు మన పాపాల కోసం బలయ్యేదానికి ముంగుర్తుగా సాదృశ్యంగా స్టార్టింగ్లోనే చూపించాడు. ఏమైనా అర్థమైందా? వీళ్ళకు బదులు ఒక పశువు, అలా మనకు బదులు దేవుడు తానే బలయ్యేటువంటి ఘట్టం ముంగుర్తుగా అక్కడ చూపించాడు. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం దాని మరణంలో చూపించాడు. దాని చర్మాన్నే తీసుకొని వాళ్ళ దేహాలకి కచ్చడాలుగా చేశాడు. చర్మపు చొక్కాయిలు తెలుసా మీకు? వాటి వల్ల ప్రయోజనం 3 కాలాలు క్షేమం. చలికాలం నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. వేసవి కాలంలో నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే చలవ. వర్షాకాలంలో వేసుకుంటే తడవవు. చూసావా? మనోళ్ళు ఏం చేశారు? దేవుడు ఏదో చేద్దాం అనుకుంటాడు, మనం ఏదో అడుగుతాం. ఆయన అంటాడు, ఏం మనిషిరా, నేను ఎక్కడో ఉంచుదాం అనుకుంటాను, నువ్వేందిరా అంత ప్లాట్ఫారం ఎవరని చెబుతావు అంటాడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు ఒకటి చేయలేదు, నీకు ఒకటి ఇవ్వలేదు, ఒకటి కార్యం జరగలేదు అంటే, నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఎందుకు అందనిలా? నిన్ను ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని నీకు ఎందుకు అనుమతించాడు? దాని వెనక నీకు ఇంకా శ్రేష్టమైంది దాచిపెట్టాడు. అర్థమై కొడుతున్నావా లేకపోతే నేను ముగించానని కొడుతున్నావా? అర్థమైతే గట్టి కొడు మరే. హల్లెలూయా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి, దేవుడు నీకు ఇంకా శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచుతాడు. నీ పిల్లలకు కూడా చెప్పు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నేను ఇది అనుకున్నాను మమ్మీ, నాకు ఇది కాలేదు, డాడీ నాకు ఇది కాలేదు. అదే ఎవడను ఇంకా శ్రేష్టమైనవి, ఇంకా శ్రేష్టమైనవి. యెషయా అనుకున్నాడు, వాడు ఆ మందను కాసుకొని బతికితే చాలాడు, ఆ చిన్న మందను కాసుకొని బతికితే, రే వాడు యుద్ధానికి కూడా పనికి రా, నువ్వు గొర్రెలకు పోరా, గొర్రెలకు పో, ఆ మందను కాసుకొని బతికితే చాలు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు సమూహం అంతా, ఇశ్రాయేలు మందంతటిని కాయటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దావీదని యెషయాకి తెలియదు. ఆ చిన్న మందను కాసుకుంటే ఆడు బతికిపోతాడు, ఈ జీవితం చాలా ఆడికి అనుకున్నాడు. అందుకే మిగిలిన కొడుకులందరినీ తీసుకొచ్చాడు. అసలోనిది ఎలా, నీ కొడుకులు ఇంతమంది అయినా ఇంకెవరన్నా ఉన్నారా అని సమూయేలు అడిగితే, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. మరి మొత్తాన్ని తెమ్మన్నాగా, వాడు చిన్నోళ్ళు 2 గొర్రెలు కాసుకున్నాడు, వాడికి అయ్యే ఎక్కువ. పిల్లవా, దావీదు అల్లంత దూరంలో ఉండి, అదిగో నేను ఏర్పరచుకున్నవాడు వస్తున్నాడు, ఓ తైలం పోయిపోమన్నాడు దేవుడు. అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలని నువ్వు అనుకుంటావు, నీ బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, ఇంకా బెటర్ లైఫ్. నువ్వు అనుకుంటావు వాడు ఇలా బతికితే చాలు, నువ్వు అనుకుంటావు వాడు అలా బతికితే చాలు, దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు, వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు. నీకంటే ప్రేమ గలవాడు, వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది. ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు, ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మని మనం కూర్చోబెడితే, ఒకవేళ రాహేల్ బతికుంటే ఏమని ప్రార్థన చేసేది? మా అబ్బాయి పొరపాటును కూడా ఐగుప్తు పోకూడదు తండ్రి, వాడు ఇక్కడే ఉండాలి ప్రభా, వాళ్ళ అమ్మలతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి. ప్రభా స్తోత్రం నాయన, నన్ను ఎప్పుడు మావాడు గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి ప్రార్థన చేసేది. ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి. చేసిద్దా చేయదా?
లేకపోతే మావాడు రాజు అవ్వాలని చేసిందా? ఏ దేశానికి రాజు అవుతాడు? అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది? ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది. నువ్వేదో గొర్రెలో బర్రెలో దేవుడు ఆడుతావు మీ వాడికి. ప్రభా మా వాడికి అది రావాలి, మా వాడికి ఇది కావాలి, మా అమ్మాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి. ఏ గొర్రెలో బర్రెలో దేవుడు ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు. స్థిరపరచమని అడుగుతావు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొర్రెలు బర్రెలు గాపించాలని కాదు, యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు. ప్లాన్ అండి. యోసేపుని లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి. తన జనాంగం మొత్తానికి ఆధారం చేశాడండి. యోసేపుని గొర్రెలు కాసేవాడుగా కాదు, ఒక సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరో అయ్యేంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు. ఇంత ప్లాన్ వాళ్ళమ్మకేం తెలుసు, యాకోబుకేం తెలుసు అండి? యాకోబు అన్నలకు కూడా తెలియదండి. యాకోబు కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అన్నలకు కూడా తెలియదు. పనికి మాలనుడు కళ్ళలు గంటాడు, ఊరగ తిని నిద్రపోతాడు, నిద్రపోతే కళ్ళైగా వచ్చేది, దిక్కుమాల కళ్ళన్నీ గంటాడు, వచ్చి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, ఈయన చంపేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి? యోసేపు వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది? మీరు చెప్పండి, ఏం అడిగేది? మావాడు రాజు అవ్వాలంటే గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి, చాలా విస్తారమైన మందలు కావాలి, గొర్రెలే గాయాలని అడిగిద్దా? ఏం అడిగిద్ది? ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది. నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికని అనుకుంటావు. జరిగిస్తే స్తోత్రం, జరిగించకపోతే గుర్తుపెట్టుకో, గొర్రెలు మందలు పశువులు కాదు, మనుషుల్ని గాయబోతున్నాడు. మనుషుల్ని గాయబోతున్నాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు, ఈ కొంచెం చాలు నువ్వు అనుకుంటున్నావు. నో నో నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు. అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద. అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డల దగ్గర సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. కాబట్టి నా జీవితం అంతే. నేను ఊహించలేదు కదా, అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా. మరి పాడే కదా, ఇంకొద్దులే, టైం అయిపోయింది కదా, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేసుకున్నారేమో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన నా ప్రభువు, నీ భవిష్యత్తుకే భూమి మీదికి దిగొచ్చి సిలువ నీకు ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు, ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని నేను అనను, మర్యాదగా నమ్ము. దేవునికి స్తోత్రం. మర్యాదగా నమ్ము, నెమ్మదిగా ఉండు. ఆఖరికి చావైనా సరే, నీకెంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా సాగు కూడా రాదు. అంతే. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే ఒక నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు. మిగిలిన వాళ్ళకి జరిగిందంటే వాళ్ళెవరికి జరగంది నీకు జరగవచ్చు. వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు. వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు. కరోనా టైంలో 70 శవాలు లేచిపోయినాయి కిరణ్ చుట్టుపక్కల, 70 శవాలు. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కిరణ్ అన్న, వాళ్ళెవ్వరికి లేనిది నీకుంది, దేవుని కృప, నీకేం కాదన్న ధైర్యంగా ఉంటా, నీకు ఇస్తాడు. ఇదే అనుకో, వాళ్ళకు లేనిది నాకుంది, దేవుని కృప. వాళ్ళ జీవితంలో జరిగిందా, వీళ్ళ జీవితంలో జరిగిందా ఏమో, నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు. దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు.
ఓకే, కాబట్టి ఎందుకు నిరాశపడాలి? సైతాను గాడికి ఎందుకు? మనం కదిలితే వాడిని పిలుస్తూ ఉంటాం దరిద్రుడిని. అది పెద్ద పాత చుట్టంలాగా. వాడు చుట్టం కాదు, వాడు చుట్ట. సాధ్యమైనంత ఎడంగా ఉంచాలి వాడిని, దరిద్రుణ్ణి, గబ్బెదవా. వాడు చుట్టం కాదు, చుట్టవాడు. చుట్టపోగా అక్కడ తగిలితేనే మనకి ఎక్కడ తిరుగుతుంటుంది తల. ఆడ దరిద్రుడు వాడు. మనం కదిలితే దేవుణ్ణి పిలుచుకోవాలి. చెప్పండి, ఇప్పుడు పాడండి. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్య నా జీవితాంతము, నిన్ను మరువనయ్య నా జీవితాంతము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. నిన్ను మరువనయ్య నా జీవితాంతము, నిన్ను మరువనయ్య నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొను దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొను దేవా ఆరాధన. హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఈజిప్షియన్ పిరమిడ్స్ మీకు తెలుసా? ఈజిప్షియన్ పిరమిడ్స్, ఐగుప్తు పిరమిడ్లు అండి, ప్రపంచ వింతల్లో ఒకటి. రైట్. ఈజిప్షియన్ పిరమిడ్స్తో పాటు ఈజిప్ట్ వాళ్ళు చేసిన శవాలు కూడా మీకు తెలుసు కదా, మమ్మీలు. మమ్మీలు ఒక సమయంలో ఏం జరిగిందంటే, ఒక రాజు కొడుకు అటు బాల్యంలోనే చచ్చిపోతాడు. అటు బాల్యంలో చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పెద్ద ఏరియాని సిద్ధపరచుకుంటారు ఈ శవాన్ని పెట్టడానికి. మామూలుగా 6 అడుగులు గుంట తీసి గుంటలో పెట్టడం కాదు, మనం చేస్తాం ఆ పని. వాళ్ళు అట్ట కాదు. రాజులు చనిపోతే, ధనవంతులు చనిపోతే ఆ డెడ్ బాడీని వాళ్ళు చెడిపోకుండా దాన్ని సిద్ధపరచడానికి రోజులు తీసుకుంటారు. రకరకాల లేపనాలు పూస్తారు ఆ బాడీకి. అయి పూసి అప్పుడు 5000 సంవత్సరాల క్రితం పెట్టిన ఆ బాడీసు ఇప్పటికంతే ఉన్నాయి. ఐగుప్తు మమ్మీలు, ఈజిప్ట్ మమ్మీలు. అర్థమైందా? ఆ బాక్స్ మూత ఓపెన్ చేస్తే డెడ్ బాడీలు అంతే ఉంటాయి. అప్పుడెప్పుడో భూస్థాపన చేసినాయి. ఆ భూస్థాపన అంటే భూమిలో పెట్టినవి కాదు, ఆ బాక్సుల్లో పెట్టి భద్రపరుస్తారు. వాళ్ళు వాటికి లేపనాలు పూస్తారు. ఐగుప్తులో యాకోబు చనిపోయినప్పుడు, యోసేపు తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు కూడా ఆయన్ని చాలా రోజులు సుగంధాలతో సిద్ధపరిచారట, ఆ బాడీ ఖరాబ్ కాకుండా. అలాగా ఈ యువరాజు చనిపోయినప్పుడు ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే, అలా బాడీని లేపనాలు పూసి సిద్ధం చేసి, ఇది ఒక్కటేనండి నేను ప్రార్థన చేస్తా, మనసు పెట్టినండి, అది అట్లా, అది అప్పటి బాడీస్ అయి అట్లా వాటికి అన్ని రకరకాలు పూసి బాడీ ఖరాబ్ కాకుండా అది బాక్సులో పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే, ఆ బాక్స్ని ఒక ఏరియాలో పెట్టి అదంతా ఓపెన్ పెట్టేసి, ఆ ఓపెన్లో బంగారు, వెండి వస్తువులు, రకరకాలు అక్కడ విలువైన సంపద అంతా తెచ్చి అందులో పెడతారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే, వాళ్ళు లెగుస్తాడు, లేచినప్పుడు ఇవన్నీ అడిగి ఉపయోగపడతాయని. మన వాళ్ళు తాగుబోతుళ్ళు సీసా పెట్టినట్టు తెలుసా మీకు? తాగుబోతుళ్ళది భలే సందడి ఉంటుంది చచ్చిపోయిన దగ్గర. వాళ్ళతో పాటు ఆడు తాగి చచ్చిపోయాడు. నాకు ఇట్లాంటి కేసులు చాలా తగిలినాయి. అప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళేవాడినిగా, అప్పుడప్పుడు టింకు మాస్టర్లు కూడా తగిలేవారు. తాగి చివరాఖరిలో మారు మనసు పొంది బాప్తీసం పొంది ఇక అంతా వదిలేసుకొని దేవుణ్ణి నమ్ముకొని బాప్తీసం పొంది
ప్రభు పిలుపుని బట్టి చచ్చిపోతాడు అనుకో, ఆ సమాజ కార్యక్రమానికి మేము పోతే వీళ్ళు వస్తారు మందుబాబులు వచ్చి వాళ్ళ డైలాగులు ఉంటాయి. రే లేరా, రే ఇదిగో క్వార్టరా ఫుల్, లేరా లేరా అని లేపుతున్నాడు. లేవడు పొరపాటున వాళ్ళు లేస్తే ఇది తాగిందంతా దిగిద్ది. సరే అది వేరే సంగతి. చచ్చిపోయి ఆ సమాధికి వెళ్ళేటప్పుడు గుంట తీసి ఈ బాడీని అందులో పెట్టేటప్పుడు వాడు అంటాడు, రే తెచ్చావా తెచ్చావా, తెచ్చారా, పెట్టురా, తలాపును పెట్టు, ఈ పక్క ఒకటి పెట్టా, ఎందుకంటే మధ్యలో వాళ్ళు లేచి ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు తాగుతాడని. దానివల్లే చచ్చిపోయింది. అర్థమైందా? 70-80 ఏళ్ళు బతకాల్సినోడు ఇప్పుడు 30-40కి పోయాడు దానివల్లే. అయినా సరే ఆడి మధ్యలో లేచి తాగాలని ఆడి శ్వాసం చూడు. మరి వీళ్ళు కూడా అట్లా ఆ నిధి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా దాచిపెడతారు ఆడి దగ్గర, ఆ డెడ్ బాడీ దగ్గర. నీకు దాన్ని ప్యాక్ చేసి పడేస్తారు. అట్లాంటి నిధి కోసం ఈ పురావస్తు తవ్వకాలు జరుపుతారు. అలాంటి శాస్త్రవేత్త కూడా తవ్వకం జరిపాడు. తవ్వకాలు జరిపాడు. ఎక్కడుంది అతన్ని పెట్టింది? ఆ గుహ తెలుసుకుంటే, ఆ ఉనికి తెలుసుకుంటే, ఆ ప్రదేశం తెలుసుకుంటే ఆ సంపద అంతా వచ్చింది. పాపం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు కష్టపడి తవ్వి దొరకలా. చివరికి ఆపేశాడు. తను యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఆ పని చేశాడు. దాదాపు ఒక 30 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేశాడు అనుకోండి. 30 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేశాడు అనుకోండి. వర్కౌట్ కాల, ఆపేశాడు. ఇంకా అది అట్లనే అయిపోయింది, ఆ గుంట అలానే అయిపోయింది. ఇంకా ప్రదేశానికి వెళ్ళలేదు. తర్వాత మామూలు లైఫ్లోకి వచ్చేసాడు. 40 ఏళ్ళు గడిచింది. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు గడిచింది. 40 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయనకి కూతురు పుట్టింది. కూతురు పెద్దదైంది. కూతురు ఒకరోజు సంభాషణలో మాట్లాడుతూ, డాడీ నువ్వు ఫలానా దానికోసం రీసెర్చ్ చేసావు కదా, పరిశోధన చేసావు కదా, అది అక్కడే ఉందనేది చాలామంది చెప్తున్న విషయం కదా, మరి ఎందుకని నువ్వు తవ్వకాలు జరుపుతావంటే 7 సంవత్సరాలు తవ్వించానమ్మా, ఏం దొరకలేదు అంటే, ఎంత డీప్లోకి వెళ్ళారు అని అడిగాను. ఎంత డీప్లోకి వెళ్ళాను? ఇంకొక అడుగు తవ్వించకపోయావా, ఒకవేళ దొరకవచ్చు కదా అని సరదాగా మాట్లాడి వెళ్ళిపోయింది ఊరక. ఇతని మనసులో పడింది అది. చాలా డీప్లోకి వెళ్ళాను, చాలా లోతులోకి వెళ్ళాను తవ్వుకుంటా. నిజంగా ఇంకొక అడుగు వరుస పెట్టి తవ్వితే ఎంత బాగుండేది, చూద్దాం, ట్రై చేద్దాం, ఇప్పుడైనా ఏం పోయిందని కొంతమంది పని వాళ్ళని తీసుకొని అదే ప్లేస్లో మళ్ళీ అడుగు లోతు పెట్టి మళ్ళీ తవ్వకం జరిపాడు. తవ్వకం జరిపితే కరెక్ట్గా అడుగు లోతు కింద అది బయటపడింది. అతన్ని పెట్టిన ఆ మమ్మీ ఉన్న ప్లేస్ బయటపడింది. ఇంకా పూర్తిగా కిందికి తవ్వారు. టోటల్ అదంతా ఆ గుహ అంతా బయటకు వచ్చేసింది. చివరికి ఆ గుహలో ఒక పక్క ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఇతనే ముందు తల లోపల పెట్టి చూశాడు. లోపల అంత గోల్డ్ ఐటమ్, బంగారంది, అంత విలువైనవన్నీ దగ్గ మెరిసిపోతా ఉన్నాయి లోపల. అట్లాంటిది ఒక ప్లేట్ దొరికినా బాగుండి మనకు అనిపిస్తుంది కదా మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 కిలో వెయిట్ ఉన్న ప్లేట్ ఒక్కటి దొరికితే అప్పులన్నీ తీరిపోతాయి ప్రభు, అట్లాంటి దొరికేటట్టు చేయను అనిపిస్తుంది కదా. మనకు ప్లేట్లు అవసరం లేదు, దేవుడే కార్యం చేస్తాడు. దేవునికి మహిమ. తల లోపల పెట్టి చూస్తే అంత మెరిసిపోతూ ఉంది. కాసేపు చూశాడు. తల లోపల పెట్టి పెద్దగా ఏడుస్తున్నాడంట. చాలాసేపు ఏడ్చాడంట. బయటికి ముఖం తీస్తే ఆయన కళ్ళన్నీ నీళ్లతో ఉన్నాయంట, ముఖం అంతా దారులు గారి ఉందంట. ఏడుస్తూ ఉన్నాడు. సార్ సంపద దొరికింది, ఎందుకు ఏడుస్తున్నారని వాళ్ళంతా అడిగితే, దొరికింది కానీ దొరకాల్సిన సమయంలో దొరకలేదురా అన్నాడంట. దరిద్రునిరా, 30 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఇంకొక అడుగు కొంచెం ఓర్చుకొని ఇంకొక అడుగు నేను అప్పుడే తవ్వుంటే
ఇదంతా ఈ 40 ఏళ్ళు నేను అనుభవించేవాడిని. ఇక రేపో మాపో సస్తున్నాను నేను, ఇంకేం చేసుకోవాలి, అందుకే ఏడుతున్నాను రా అన్నాడంట. అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారని కొంచెం గొప్ప ఆనందం ఉంటుంది, కానీ నేను పొందలేకపోయానని ఏడుపు ఉంటుందిగా, ఆ ఏడుపు అనుకోండి. కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంతసేపు ఓర్చుకొని 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 తీరా దేవుడు మలుపు తిప్పబోయేటప్పుడు వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. అర్థమైందా? చాలా కాలం నిరీక్షించి 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 దేవుడు ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతున్న టైంలో వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. ప్రాణాలు తీసుకోవటమో, లేకపోతే ఇంకొక టైపుకి దిగజారిపోవటమో, ఇంకొక దానికి ఇదైపోవటమో, ఇంకొక తప్పు మార్గానికి వెళ్ళిపోవటమో, ఏదో ఒకటి రాంగ్ స్టెప్ తీసుకుంటారు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో తీసుకొని ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయిందని నువ్వు అనుకోవచ్చు. గడిచిపోయిన కాలాన్ని నువ్వు తేకపోవచ్చు, కానీ ముందున్న కాలాన్ని పొడిగించి నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు. ఒకవేళ నేను అలా ఇవ్వను అని దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఏ స్టెప్ అయినా తీసుకో. నీకు ఎప్పుడన్నా చెప్పాడా, నీ బతుకింతే, ఇది మారదు, దీన్ని మార్చడం నా చేత కాదు, నీ కర్మ ఇంత కాలాల్సిందే, నువ్వు ఇట్ట చావాల్సిందే అని నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశాడా? ఫోన్ చేస్తే నువ్వు ఏదన్నా సావాలనుకున్నా, బతకాలనుకున్నా, ఆయన నీకు ఫోన్ చేస్తే ఆ స్టెప్ తీసుకో. ఇంత బతుకు ఇంటి వెనకాల తెచ్చినట్టు ఏమండి? అట్లాంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు, పనికిమాలిన నిర్ణయాలు చేయొద్దు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు కొంతమంది దేవుడిని వదిలేసి లోకంలో కలిశారు. తీరా కార్యం చేసి దేవుడు మలుపు తిప్పబోయే టైంలో ప్రాణం తీసుకున్నారు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సేవకులు కూడా కొంతమంది అట్లనే తేడా పడ్డారు. అందరికీ చెప్తున్న ప్రేమతో, జాగ్రత్త. దేవుడు ఏ రోజున ఏ మలుపు తిప్పుతాడో నీకు తెలియదు. భక్తులందరూ చేసింది ఏంటంటే, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు కానీ, అభ్యంతరపరుస్తున్న వ్యక్తుల వైపు కానీ చూడకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసి అన్నిటినీ తమకు అనుకూలంగా మార్చగలిగిన దేవుని వైపు వారు దృష్టి నిలిపారు. ఎటు దృష్టి నిలిపారు? దేవుని వైపు వాళ్ళు దృష్టి నిలిపారు. అందుకే విజేతలుగా నిలబడ్డారు, మనందరికీ సాక్షులుగా పరిగణించబడ్డారు. నీకేమర్థమైంది? నిరాశ నిస్పృహలు ఆవరించినాయా? కృంగిపోయి ఉన్నావా? వదిలే. చెప్పు, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ముందే చూశాడా? రైట్. నీ బిడ్డల భవిష్యత్తు, నీ ఇంటి వారి భవిష్యత్తు ఉందని నీకు నమ్మకం ఉందా? దాన్ని ఏ మలుపైన తిప్పగల సమర్థుడు ఆయన అనే విశ్వాసం ఉందా నీకు? అట్లయితే మోకాళ్ళు ఆయన వైపే చూడు. ఆమె దా, మోకాళ్ళ మీదకి రా. దీంతో పాటు గుర్తుపెట్టుకో, లాస్ట్ మాట, మన శత్రువులను కూర్చున్న భవిష్యత్తు కూడా దేవుడు ముందే లిఖించాడు. అర్థమైందా? నాశన పాత్రుడు తప్ప ఎవడూ నశించలేదు అన్నాడు యేసయ్య. మనుష్య కుమారుడు తన గురించి రాయబడిన ప్రకారం పోవచ్చున్నాడు, కానీ ఆయన అప్పగించిన వానికి ఎక్కువ శ్రమ కలుగును అని ఉంది. వాని ఉద్యోగం ఎవరొకడు తీసుకొనును గాక అని యేసును అప్పగించిన యోధాను గురించి కీర్తనలో ప్రవచనం ఉంది. అంటే ఇంకా చాలా సంవత్సరాల తర్వాత యోధా పుడతాడు. యోధా పుట్టకముందే వాడి గతి ఏమైంది అక్కడ ప్రవచనం రాస్తుంది. బిడ్డలారా, శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. మిడిసిపడి వెర్రవీగేటువంటి ప్రతి ఒక్కరి భవిష్యత్తు దేవుడు చూసి నవ్వుకుంటున్నాడు. ఏమండి? రంగు రంగుల లోకపు పొంగులెన్ను చూసి చెంగు చెంగున నీవు పరుగేత నేలనే, అందము మాయా సౌందర్యము వ్యర్థమని త్రాసు మీద ధూళి లాంటి, త్రాసు మీద ధూళుంటే అనుభూతి తెలిసిపోద్ది. అది లైఫ్.
త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, ముడునళ్ళ ముచ్చటని ఎరుగక మిడిసిపడి పొంగేటువంటి శత్రువుల భవిష్యత్తు దేవుడు చూసి నవ్వుకుంటున్నాడు. అది ఎవరైనా సరే. నాసికారంధ్రములలో జీవవాయువును కలిగింది, వట్టి ఊపిరిని పోలి అడవి పువ్వును పోలినటువంటి మనుషులు ఆయన చోద్యంగా చూస్తుంటాడు. అని చిద్విలాసంగా నవ్వుకుంటాడు ఆయన. రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, చెంగు చెంగున నీవు పరుగేత నేలనే, రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, చెంగు చెంగున నీవు పరుగేత నేలనే, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, ముడునళ్ళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా వేరే లేక, ముడునళ్ళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా వేరే లేక, అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, ముడునళ్ళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన లేనే లేక. ప్రైజ్ ది లార్డ్. శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే చూసేశాడు. సైతాను, దేవదూతలు, పడద్రోయబడిన దూతలు, వారికి లోబడి తమ ఆత్మలను అప్పగించుకున్న దుర్మార్గులు, వారి తీవ్రమైనటువంటి భవిష్యత్తు, అగ్నిగుండములో వారి యాతన దేవుడు ముందే చూశాడు. దేవుడు చిద్దులాసంగా నవ్వుకుంటున్నాడు. కాబట్టి నిన్ను వేధించువారు, శ్రమ పెట్టువారు, నిన్ను బాధించువారు, అవమానపరచువారందరూ సిగ్గుపడి తలదించుకొని అభావులయ్యేటువంటి దినం వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వేదనామయమైన పరిస్థితుల్లో ఉన్నా, దేన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు నా యేసయ్య చేతుల్లో ఉంది. ఓకే, నువ్వు ఎవరిని బట్టి ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. అర్థమైందా? కాలేదా? కాబట్టి ఎవరి స్థితి ఎలా మారిద్దో తెలియదు కదా. దేవుడే నీ శత్రువుల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు. నిన్ను వేధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు. బాధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు. నేను అవమానపరిచిన వారి ఎదుట నీ తలని ఎత్తుతాడు ఆయన. ఎందుకంటే కొంతమంది ఆ విధమైన ఫీలింగ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని కూడా లక్ష్య పెట్టద్దు. అర్థమైందా? ధైర్యంగా దేవుళ్ళో ముందుకు సాగు. జయము నీదే.